గుడ్ ఈవినింగ్ రాహుల్ గారు. గుడ్ ఈవినింగ్ కల్పన గారు. గారు అవసరం లేదులేండి, కల్పన అని పిలవండి చాలు. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. ప్రశాంతంగా నిద్రపోయినట్టున్నారు. టాబ్లెట్స్ వల్ల బాగా నిద్ర వస్తుంది. కాఫీ చాలా బాగుందండి. మా మిదిన వదిన చేతి కాఫీ అంత మ్యాజిక్ ఉంటుందండి. ఒక్కసారి తాగితే లైఫ్ లాంగ్ మర్చిపోరు. ఇంకో కప్పు కాఫీ ప్లీజ్ అని అడగాల్సిందే. కాఫీ సంగతి వదిలేయండి. నా కోసం ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో నేను ఒక మెంబర్నని కల్లో కూడా ఊహించలేదు. ఒక్క రోజులోనే నా లైఫ్ని మార్చేశారు. మీరు తన పసుపు కుంకుమల్ని కాపాడారు. మిమ్మల్ని జీవితాంతం వదిన మర్చిపోలేదు. నేను కాపాడడం కాదండి, తనే నాకు పునర్జన్మనిచ్చారు. మా వదిన అంతే అండి. నచ్చితే వదిలిపెట్టదు, నమ్మితే చివరి వరకు తోడుంటుంది. మీ పట్ల కూడా తనకి చాలా అభిమానం ఉంది. అందుకే ఇంట్లో అందర్నీ ఒప్పించి మరీ మిమ్మల్ని ఇంటికి తీసుకొని వచ్చింది. ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో నాకు అన్నీ చెప్పిందండి. ఎందుకో తెలీదు, ఆ దేవుడు మనకి సొంతం కాని వాళ్ళనే మనకి నచ్చేలా చేస్తాడు. బ్యాడ్ లక్. మీకేం కావాలన్నా మొహమాటం లేకుండా నన్ను అడగండి, సరేనా? మిథున గారికి నేను ఎక్స్ట్రా బర్డెన్ అని ఫీల్ అయ్యేవాడిని. మీరున్నారు కదా, కొంచెం గిల్టీ ఫీలింగ్. నేను మా మిథున వదినకి నీడలా ఉంటాను. నిన్నటిదాకా ఇంట్లో తను ఒంటరిగా చాలా కష్టాలు పడింది. ఇప్పుడిప్పుడే నేను తనకి తోడుగా ఉంటున్నాను. కష్టాలా? తనకేమున్నాయి? తన లైఫ్ అందరి ఆడపిల్లల్లా కాదండి. పెళ్లి కాకుండానే 2 పిల్లలకి తల్లయింది. విరాజ్ మిథున వదిన కొడుకు కాదు, వాళ్ళ అక్క కొడుకు. ఆరాధ్య కూడా తన కూతురు కాదండి, గౌతమ్ అనే కూతురు. నాకు అర్థం కాలేదు కల్పన గారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మిథున వదిన వాళ్ళ అక్క హస్బెండ్ శాడిస్ట్. విరాజ్ని వదినకి అప్పచెప్పి తనకు చనిపోయింది. అప్పట్నుంచి మిథున వదినే వాడికి తల్లయింది. గౌతమ్ అన్నయ్యకి ఆల్రెడీ తన ప్రేమించిన అమ్మాయితో పెళ్ళయి ఆరాధ్య పుట్టింది. కాని భార్య చనిపోవడంతో కొన్ని సంవత్సరాలకు మిథున వదినని పెళ్లి చేసుకున్నాడు. అలా మిథున వదిన పెళ్లి కాకుండానే 2 పిల్లలకి తల్లయ్యింది. కానీ ఆ 2 పిల్లల ప్రేమ చూస్తుంటే సొంత తల్లి కంటే ఎక్కువగా మిథున గారు వాళ్ళని చూసుకుంటున్నారు. నిజంగా చాలా గ్రేట్. ఈ ఇంటికి కోడలుగా వచ్చాక కూడా చాలా కష్టాలు పడింది. అవన్నీ ఇప్పుడు నేను చెప్పలేను. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. మీరు రెస్ట్ తీసుకోండి. అలాగేనండి. వాళ్ళిద్దరూ మిథున గారి పిల్లలు కాదా? గౌతమ్కి సెకండ్ మ్యారేజా? ఈరోజు అయిపోయాడు. హాయ్ డియర్, హౌ ఆర్ యు? నీ వాయిస్ విని దరిద్రంగా ఫీల్ అవుతున్నాను. కానీ నీ వాయిస్ విని నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మిస్టర్ ప్రసాద్, పెళ్ళయ్యాక నేను మారిపోయి నిన్ను ప్రేమిస్తానని పిచ్చి కాన్సెప్ట్తో మోసపోకు. రేపు పెళ్ళయ్యాక పరిస్థితులు మారి నువ్వు సంతోషంగా ఉంటావు. బీ పాజిటివ్. హే పిచ్చోడా, పరిస్థితులు మారితే సంతోషంగా ఉండలేం. సంతోషంగా ఉంటేనే పరిస్థితులు మారతాయి. సో నీలాంటి టైలెండర్స్ నాకు సెట్ అవరు. అండర్స్టాండ్? టైలెండర్ నేనా? 6 బాల్స్ లో 6 కొట్టే లవర్ని. నేను నీకు సెట్ అవుతాను డార్లింగ్. ఫైన్. అసలు ఫోన్ ఎందుకు చేసావు? సంక్రాంతి సంబరాలకు వచ్చి నిన్ను ఇంకా బాగా అర్థం చేసుకున్నాను.
నువ్వు నాకు కరెక్ట్ కాదని నేను డిసైడ్ అయ్యాను. ఆ, పండగ తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా, ఆ, పెళ్లి పనుల గురించి తెలుసుకోమని డాడీ చెప్పారు. అందుకే కాల్ చేశాను. రే, నీకు నాకు పెళ్లి జరగదు. పెళ్లి పెట్టెల మీద కూర్చుని చస్తాను కాని నీతో మాత్రం తాళి కట్టించుకోను. నీకంటే గొప్పగా నిన్ను ప్రేమిస్తాను డియర్. హ? నాకంటే గొప్పగానా? పిచ్చోడా, ఆడది మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ ప్రేమని తట్టుకోగల మగాడు ఇంకా పుట్టలేదు. ఫోన్ పెట్టే. నీ వల్లే ఆ ప్రసాద్తో క్షణక్షణం నరకం అనుభవిస్తున్నాను. చెయ్యి దించు ప్రణవి. ఈ రోజు నుంచి పెళ్లి పనులు మొదలు పెడుతున్నావు. నేను ఈ పెళ్లి చేసుకోను. నువ్వు అలాగే చెప్తావు. పెళ్లి చూపుల్లో అబ్బాయి నచ్చాడు అన్నావు. నిశ్చితార్థం అయిపోయింది. అబ్బాయితో కలిసి గోదా కళ్యాణం కూడా చేశావు. రేపు పెళ్లి చేసి దగ్గరుండి శోభనం కూడా జరిపిస్తాను. అర్థమైందా? హే, అసలు నీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఓ, ఆ పిల్ల రాక్షసులు తీసిన వీడియో అడ్డు పెట్టుకుని పెళ్లి చేద్దామనా? నేను ఆ వీడియోని డిలీట్ చేశాను. నీకు ఆ ఛాన్స్ లేదు. ఆ వీడియో జస్ట్ నిన్ను పెళ్లికి లాక్ చేయడానికి మాత్రమే యూజ్ చేశాను. బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేయాలనుకుంటే ముహూర్తానికి ఇంత గ్యాప్ ఇచ్చేదాన్ని కాదు కదా. నువ్వు ఎంత గ్యాప్ ఇచ్చినా ఆ ప్రసాద్ నాకు నచ్చడు. నిన్ను ఎక్స్ వైఫ్ ని చేసి బావని పెళ్లి చేసుకుంటాను. ఆగు ప్రణవి. నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అంటేనే నీకు ఇంట్లో షెల్టర్ ఇచ్చాను. మర్చిపోయావా? దానివల్ల మీ అమ్మ, నువ్వు, మీ అన్నయ్య 4 మెతుకులు తింటున్నారు. నేనిప్పుడు వెళ్ళి ప్రణవి పెళ్లి చేసుకోనంటుంది ప్రసాద్ నచ్చాడని, ఆ రోజు అబద్ధం చెప్పిందని మీ బావకి, మీ మావయ్యకి చెప్తే నువ్వు మీ ఫ్యామిలీ ఎక్కడుంటారో జస్ట్ ఇమాజిన్ చేసుకో. పిచ్చిదానా, నీ సోమరిపోత అన్నయ్య నీకు పెళ్లి చేస్తాడా? సొంతంగా రూపాయి కూడా సంపాదన లేని మీ అమ్మ నీ పెళ్లి చేస్తుందా? నా ఫ్యామిలీ రోడ్డు మీదకొచ్చినా సరే నేను ఈ పెళ్లి ఒప్పుకోను అని అంటావా? సరే, ఇప్పుడే వెళ్ళి మావయ్యకి చెప్పేద్దాం. పద పద రా. ఏ, ఇష్టం లేని పెళ్లి చేసి నా లైఫ్ ని స్పాయిల్ చేస్తున్నావు మిథునా. పెళ్లి చేసి చేతులు దులిపేసుకుంటానని అనుకుంటున్నావా? తోడబుట్టిన చెల్లెల కంటే ఎక్కువగా చూసుకుంటాను. నీ భవిష్యత్తును సంతోషంగా ఉండేలా నీ కాపురానికి నేను బాధ్యత తీసుకుంటాను ప్రణవి.